తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు అఖండమైన మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ గౌరవనీయులైన కేసీఆర్ గారి పట్ల నిన్న చాలా చిల్లరగా, చాలా చండాలంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పార్టీ యొక్క పెద్ద మనిషి ఆయన నిన్న మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా, అత్యంత హేయంగా, చాలా చాలా నీచంగా ఉన్న వైనాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల వారు మాట్లాడిన చిల్లర మాటలు, చిల్లర విమర్శలకు వారికి సమాధానం ఇవ్వకపోయినా ప్రజల దృష్టికి కొన్ని వాస్తవాలు తేవాల్సిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అందుకే ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తేవడం ఉద్దేశంతోనే వారికి సమాధానం ఇవ్వడం కానీ ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తేవడం ఉద్దేశంతో మీతో మాట్లాడతాం. ముందుగా నిన్నటి దాకా కొద్దిగా జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి, అంతో ఎంతో చదువుకున్నవాడు, కొంత జ్ఞానం ఉన్నవాడు ఆయన ఒక అభిప్రాయం నిన్నదాకా కొంత మాకుండే. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆయనకు బండి సంజయ్కి పెద్ద తేడా ఏం లేదని నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బీజేపీలో బండి అయినా, గుండైనా, అరగుండైనా, ఏ గుండైనా గంతే నిన్న చాలా స్పష్టంగా బయటపడింది. ఆయన మాటలని డొల్లతనం, ఆయన చేసిన విమర్శలోని భావదారిద్ర్యం. అందుకే నేను అంటాను, ఆయన మాటలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దిక్కుమాలిన విమర్శలు, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ. మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ, దేశ ప్రజలకు కానీ 7.5 ఏళ్లలో ఏ వర్గానికైనా ఏమైనా చేసిందా అంటే చెప్పుకున్న తనకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ముందు సున్నా మొట్టమొదటి. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏమాడు కూడా అంతకుముందు రాళ్ళేసిండట. ఇప్పుడు ఈయన ఈ పోటుగాడు వచ్చిన తర్వాత వాడు దగ్గరికి శైలి వంచుకొని, తలకాయ వంచుకొని క్షమాపణ చెప్తున్నాడు. అందుకే వీళ్ళు పోటేయాలి. ఇది వీళ్ళ దిగజారుడుతనం, ఇది వీళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఉత్తరప్రదేశ్లో మేము రాకముందు ఉండగి ఉంటే ఇప్పుడు లేదు, కాబట్టి మాకు ఓటేయదు. ఇంకోటి చేసింది ఒక ప్రజలకు చేసిన ఒక పైసా పని లేదు, పనికి వచ్చే ఒక్క పని లేదు, ఒక పేదవాడికి చేసిన ఒక్క పని లేదు, ఏది లేదు, ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి కిచ్చుల్లో రాయాలి. ఇక అందులో ఒకటే వాళ్ళు చెప్పగానే చెప్పేది ఏంటంటే ఆ పిల్లగాడు ముస్లిం అని ఒకటి చెప్పారు అంతే. కాకపోతే మొత్తం మిగతాది అంతగా అదే ఒక చిత్రం, అదే రంగుల చిత్రం మొత్తం దేశం అంతటా హిందూ ముస్లిం అనే ఒక మత పిచ్చి పెట్టి హిందువులను ముస్లింలను వేరు చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే దేశంలో చిచ్చు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ తప్ప వీళ్ళు ఏం లేదు. ఇక జుమ్లా మేమంటే నువ్వేం చేసావా నరేంద్ర మోడీ అని మేము అడిగితే జుమ్లా అంటే తెల్లారలేస్తే హమ్లా. అదేం హమ్లా అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది దేశంలో. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇంకే ఉంటాయి సంస్థలు, 2-3 సంస్థలు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా, చిన్నపిల్లగాని అడిగినా భారతదేశంలో సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఒక ప్రభుత్వాన్ని నడుపుకుంటా వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చి పారేసి, మీడియా కాదు మోడీ అయిపోయింది కొంత. మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని అంటున్నట్టు మళ్ళీ మీరు బాధపడేది. మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని అగవాగం చేసి మొత్తానికి 4 ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా ఒకటి బయటపడాలన్న తప్ప ఇప్పటి వరకు చేసిన ఒక్క పని చెప్పండి అయ్యా అంటే చెప్పేదానికి ఏమి. మీరు అనొచ్చు, మరి నువ్వు బేస్లెస్ విమర్శలు చేస్తున్నావు, నువ్వు కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పోడు, తీస్మార్ ఖాన్ ఆయన అంటావా మీరు అనొచ్చు. అందుకే भारतीय जनता को आपने बहुत सारे वाग्दान आपने किया। एक बात आपने कहा, आपको याद होना चाहिए,
2022 కల్లా ప్రతి భారతీయునికి ఇల్లు. నేను అంటలేను, నరేంద్ర మోడీ యొక్క జుమ్లా ఇంకోటి. ఇది నేను తీసిన ఫోటో కాదు, నాది కాదు, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం కాబట్టి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 22 కల్లా అని చెప్పి ఏ రోజు చెప్పింది? ఇది జూలై 28, 2018, 4 ఏళ్ల కింద చెప్పిన మాట, 4.5 ఏళ్ల కింద. మరి వచ్చిందా? ప్రతి భారతీయుడికి, ప్రతి పేదవాడికి, తెలంగాణతో సహా భారతదేశంలో 28 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు ఇల్లు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? అందరికి ఇల్లు వచ్చినాయా? ఇది ఒక జుమ్లా. ఇక రెండవది, ఇదే ప్రధానమంత్రి జూన్ మాసంలో ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు? 20 జూన్ 2018 పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారు కానీ రైతులను ఈయనకంటే గోసగుచ్చినోడు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఇంత అరాచకమైన, ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు. ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు, రైతు విరోధి. నరేంద్ర మోదీ రైతు విరోధి అని చెప్పి ఈరోజు ఇప్పుడే వీడికి వస్తుంటే ఇప్పుడే చూసినాం. పంజాబ్లో రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు రోడ్డు మీద అయిపోయాడు ప్రధానమంత్రి. నాకు తెలిసి ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ప్రధానమంత్రి పడరు. ఇప్పుడు 20-30 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోటార్ కేడ్ కూడా బంద్ చేసుకొని పంజాబ్లో రైతుల నిరసనలతో స్తంభించిపోవలసిన దుస్థితి తెచ్చుకున్న రైతు విరోధి నరేంద్ర మోదీ. ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఇంకో జుమ్లా, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అని నరికిన వీరుడు ఎవరా అంటే నరేంద్ర మోడీ. మరి ఎక్కడ డబల్ అయిందో, ఏడ ఏమైందో మోడీకి తెలవాలి తప్ప మాకైతే తెలియదు. ఇవి ఇంకో జుమ్లా. ఏంటిది? నరేంద్ర మోడీ మళ్ళీ ఇది కూడా ఎప్పుడు చెప్పిండు? 2014 జూన్ 12 ఆయన అధికారంలోకి వచ్చినాక నెలకో 2 నెలలు, జూన్ 12, 2014 ఏమన్నాడు ఆయన? పిఎం నరేంద్ర మోదీ సెట్స్ 2022 డెడ్లైన్ ఫర్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ టాయిలెట్ ఇన్ ఎవ్రీ హౌస్. ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్. నిన్నగాక మనం ఎంత సిగ్గులేని మాట, ఎంత సిగ్గులేని ప్రభుత్వం, ఎంత నీతిమాలిన ప్రభుత్వం అంటే ఈ మాట 8 నెలల కింద చెప్పింది నరేంద్ర మోడీ. గుజరాత్లో నన్ను అయిందా? గుజరాత్లో ఇంటింటికి నల్లా వచ్చిందా? నీ గుజరాత్లో ఇంటింటికి కరెంట్ ఉన్నదా? నీ గుజరాత్లో ఇంటింటికి టాయిలెట్ ఉన్నదా? నేను అడుగుతలేను నరేంద్ర మోడీ గారు. నిన్నగాక మొన్న నీ ప్రభుత్వం విడుదల చేసింది రిపోర్ట్. ఏం విడుదల చేసింది? భారతదేశంలో అత్యధికంగా ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో 96.7% ఉన్నాయి. రెండో స్థానంలో 35%తో తమిళనాడు ఉన్నది. నీ గుజరాత్ 0.05% ఉన్నాయి. నీ హర్ ఘర్ జల్ ఏదైతే 2022 వరకు ఇస్తా నరికినవో, ఏదైతే అత్తాపత్త లేదు ఇప్పటి వరకు, మరి హర్ ఘర్ జల్కు ఆద్యులు ఎవరు? మా మిషన్ భగీరథ కదా దాని స్ఫూర్తి. ఇది వాస్తవం కదా? ఏమైనా సిగ్గు, నీతి, లజ్జ ఏమైనా ఉన్నదా మీకు అసలు? ఏది పడుతుంది? మా ప్రభుత్వ విధానాలు, మా నాయకుడి విధానాలు, మీ ఎన్నికల నినాదాలు బిడ్డ గుర్తుపెట్టుకోనంట. మా ప్రభుత్వ విధానాలు మీ దిక్కుమాలిన పార్టీ యొక్క ఎన్నికల నినాదాలు. అది యాద పెట్టుకో. ఇవాళ రాష్ట్రాల్లో 11-12 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మా ప్రభుత్వం యొక్క విధానాలను చూసి ఇక్కడికి వచ్చి ప్రశంసించి పొగిడిపోతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతారు. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నదా మీకు అసలు? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం అర పైసా ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ సొంత రిసోర్సెస్తో కడితే భారత ప్రభుత్వం దాన్ని ఎత్తుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి సిగ్గుమాల మాటలు మాట్లాడతావు. మీ కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది అంటే కేసీఆర్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడిపోయింది. తెలుసా నీకు అసలు? సోయి ఉందా? సోయి ఉండి మాట్లాడుతున్నావా లేక సోయి లేక మాట్లాడుతున్నావా? ఎవడో అడ్డమైనోడు తెలంగాణలో పనికి మానోడు స్క్రిప్ట్ రాసిస్తే చదువులేదా? అది ఏందో తెలియదు, ఏమో తెలియదు, దానికి అరపైస సాయం చేసిన ముఖం లేదు. ఇంత దిక్కుమాల దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? ఆలోచించుకోమని చెప్పి నేను కొడతా ఉన్నాను. నిన్ననేమో రైతులను రెచ్చగొట్టే కుట్ర, ఈరోజేమో ఉద్యోగులను రుసుకోలిపోయే కుట్ర తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ ఇవన్నీ ఇక్కడ నడవే బిడ్డ. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నడవే. మీరు కాంటాల వడ్ల నుంచి కంటోన్మెంట్ రోడ్ల దాకా అడుగడుగున మీరు ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి మీరు చేసింది అన్యాయం, అది అందరికీ కూడా తెలుసు. ఇంకో మాట నేను అంటా ఉన్నా, నడ్డా గారు మెంటల్ బ్యాలెన్స్ పోయినట్టు. మరి మెంటల్ బ్యాలెన్స్ మొదలు కాళేశ్వరం విషయంలో నీకు పోయిందా
ఆ చెప్పిన మంత్రికి పోయిందా పార్లమెంట్ నువ్వు తెలుసుకో. నెంబర్ 1 మెంటల్ ఏమంటాడు, మిషన్ భగీరథతో నీళ్ళు వస్తలేవాడు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవాడు. కేసీఆర్ ఇంటికే వస్తున్నాయట, కేసీఆర్ ఫామ్కే నీళ్ళు పోతున్నాయట కాలేజీలో ఉంటుంది. గత గొప్పడి మరి ఇది ఇచ్చిన మీ కేంద్ర జలశక్తి మంత్రికి మెంటల్ వచ్చిందా? మెంటల్ బ్యాలెన్స్ లేదా ఆయనకు? ఇది మీ ప్రభుత్వం ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు, మీ ప్రభుత్వ వెబ్సైట్ ఉన్నది. ఏమనుంది ఇది? జల్ జీవన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ యాజ్ ఆన్ 19th August 2020. మరి పెట్టినోడికి మెంటల్లా, నీకు మెంటల్? ఏమున్నది ఇలా? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇక మమ్మల్ని గ్రీన్లో చూపెట్టిండు. మీ దిక్కుమాల బీజేపీ రాష్ట్రాలన్నింటినీ అడ్డమైన కలగల్లో పెట్టిండు. మీ ఉత్తరప్రదేశ్ రెడ్లో పెట్టిండు. ఎందుకు పెట్టినా మన అది గంత దిక్కుమాల ప్రభుత్వం నీది. మరి నీ జలశక్తి మంత్రికి మెంటలా, నీకు మెంటలా? ఎవరికి మెంటలు? మరి नीति आयोग में किसका मेंटल बैलेंस बिगड़ गया? बताओ, जरा सोच के बताओ. आपके मंत्री साहब, अभी हाल ही में जो पार्लियामेंट सेशन हुआ उसमें आप ही के मंत्री हैं, विश्वेश्वर तुडू उनका नाम है, मिनिस्टर ऑफ स्टेट जल वाटर रिसोर्सेज मिनिस्टर. क्या जवाब दिया उन्होंने? रेवंत रेड्डी అని ఇక్కడ సన్నాసునుడు వాడు క్వశ్చన్ అడిగాడు పార్లమెంట్లో. తెలంగాణకు మనకు వచ్చేది అడిగాడు కానీ పనికి మాలిన క్వశ్చన్ మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు. ఏమని అడిగిండు? ఇలా ఏమైనా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి. ఇగో నాది కాదు కదా, పార్లమెంట్లో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఆయన పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళ మంత్రి అని కూడా ఇచ్చింది సమాధానం. ఏమిస్తాడు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్తో కట్టిండు. దేర్ ఆర్ నో ఇన్సిడెంట్స్ ఆఫ్ కరప్షన్ దట్ హావ్ కమ్ టు ద నోటీస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్. మరి నేను అడుగుతున్నా, నడ్డా मेंटल बैलेंस किसका बिगड़ गया? आपका बिगड़ गया कि आपका मंत्री क्या नाम है उसका, विश्वेश्वर तुडू का बिगड़ गया? आप सोच लो, बता लो. నీకన్నా తప్పినారా, వానికన్నా తప్పినారా? ఇద్దరు లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ పోయింది. ఏం మాటలు మాట్లాడుతున్నాం ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి. ఏటీఎం బరాబర్ చెప్తున్నాం. ఎస్, కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్ బరాబర్ అంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు? మీ దిక్కుమాల పాలనకి ఏం తెలుసు? మా నాయకుడు కేసీఆర్కి స్టేట్స్మెన్ పాలన, రాజనీతిజ్ఞుడి పాలన. మీది దిక్కుమాల సేల్స్మెన్ పాలన. అన్ని అమ్ముడు తప్ప మీ మొఖాలకు ఏం తెలుసు సార్? అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న దౌర్భాగ్యం మీరు. మాకేం కర్మ బట్టి? అడ్డమైన మాటలు, అడ్డమైన విమర్శలు, చిల్లర మల్లర మాటలు. సబ్కా సాత్ అటవాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్. నేను అడుగుతున్నాయి, దేశంలో ఎక్కడ చూపెడు రూపా వికాస్? మీ దిక్కుమాల పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సాత్ సబ్కా వినాశ్. 7.5 ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాశ్, సబ్కో బర్బాద్ ఆప్కి సర్కార్నే కియా. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మీరు చేసింది? కామన్ మ్యాన్ ఈ దేశంలో శోకం తప్ప ఏమి మిగిలింది? కామన్ మ్యాన్ ఈ దేశంలో సామాన్యుడికి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద, డీజిల్ మీద. ఒక్క పైసా ఇక్కడ లాభం జరిగిందా సామాన్యుడికి? సామాన్యుడికి కామన్ మ్యాన్కి ఏమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక కార్పొరేట్ లెవెల్లో నాకంటే బాగా మీకే తెలుసు ఎవరెవరు బాగుపడ్డారు, ఎవరెవరు పరారైనరు, ఇలా గొప్ప పాలనలు ఏం ఉద్ధరించిండ్రు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. బాగా మీ 7.5 ఏళ్ల పాలన గురించి అందరికీ తెలుసు. ఇంకా సిగ్గుమాల మాట ఏంటంటే, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మా పథకాలను కాపీ కొడతారు, మా పథకాలన్నీ కాపీ కొడతారు. నేను అడుగుతున్నాను అడ్డాను, कौन है इंस्पिरेशन आपका किसान सम्मान के लिए? कहां से आया किसान सम्मान? रैतु बंधु केसीआर का जो हमने उद्घाटन जिसका हमने किया, उसी को कॉपी करके आपने किसान सम्मान नहीं बनाया क्या? कम से कम थोड़ा शर्म तो आना चाहिए. ఒక దిక్కేమో కేసీఆర్ పథకాలు కాపీ కొడతారు, ఇంకో దిక్కేమో పనికిమాల మాటలు మాట్లాడతారు. కిసాన్ సమ్మాన్ స్ఫూర్తి ఎవరు? కిసాన్ సమ్మాన్ పథకానికి స్ఫూర్తి గీతపాటి పొడులు ఇంకున్నాయి జుమ్లాలు. 2022 కల్లా పొడుస్తానే ఏంటి అంటే, ఒకటేమో ఇంటింటికి నల్ల, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్. 2022 కల్లా ప్రతి ఒక్క మనిషికి ఇల్లు, ఫార్మర్స్ ఇన్కమ్ డబల్. ఇగో 2022 కల్లా ఇక చెప్పిండే చూడండి, బుల్లెట్ రైళ్లు ఇండియాలో ఉరుకులు పరుగుల మీద బుల్లెట్ రైళ్లు ఉంటాయి 2022 కల్లా అని చెప్పిన మరొక జుమ్లా. ఇవన్నీ జుమ్లాలు అని మేమంటే మా మీద హంలా. ఏం హంలా? ఈడీ, సిబిఐ, ఐటీ, ఇవాళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతున్నాయో ఈడీ, సిబిఐ అండ్ ఐటీ, ఇవాళ రుచిగొల్పుడు ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద జుమ్లా, హంలా. ఈ జుగల్బందీతోని 7 ఏళ్ళు చిల్లర రాజకీయం, చిల్లర మాటలు, భావదారిద్రపు విమర్శలు, దిక్కుమాలిన డబల్ ఇంజన్ ముచ్చట.
డబల్ ఇంజన్ అంటే ఏంటి అసలు? జుమ్లా హంగానే డబల్ ఇంజన్. ఉత్తరప్రదేశ్ పోయి చెప్తారు డబల్ ఇంజన్ గ్రోత్ అంటే. ఏడున్నది డబల్ ఇంజన్ గ్రోత్? డబల్ ఇంజన్ గ్రోత్ ఉంటే దిక్కుమాల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇది వరకు రాళ్ళు ఇసిరినట్టు, ఇప్పుడు రాళ్ళు ఇసురుతలేరట కాబట్టి నాకు ఓటే అన్నాడు. ఒక బిల్డింగ్ కట్టినవా అంటే కలకత్తాలో ఉండే ఫ్లైఓవర్ ఫోటోలు కాపీ కొట్టి పెడతారు. బీహార్లోనేమో హైదరాబాద్లో మనం కట్టిన ఫ్లైఓవర్ల ఫోటోలు కాపీ కొట్టి పెట్టుకుంటారు. చెప్పుకునేందుకు ఒక 60 పైసా పని చేయలేదు భారతదేశంలో. ఎక్కడ ఏ వర్గానికి 60 పైసా పనిచేయని ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా విచిత్రం ఏంటంటే ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష. ఆడపోతే వడ్లు కొనమంటారు, ఆడపోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. గల్లీలో మాత్రం దీక్షలు వీళ్ళే చేస్తారు. మళ్ళీ అక్కడనేమో కక్ష కట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతో ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే 60 పైసా పనిచేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు, డ్రామాలు, స్టంట్లు, మళ్ళీ దానికి ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద నాయకులు నట్టు ఒకరి తర్వాత ఒకరు దిగి అడ్డంగా మాట్లాడతారు. వడ్లు కొట్టలేదని అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదు అక్కడ చెప్తారు. ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి దొంగ దీక్షలు అడ్డమైన మాటలు మాట్లాడేది. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. అవి నింపరు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదనీయం అంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు, రాసుకుంటారు. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన, కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో ముప్పుతిప్పల అక్కడ పెడతారు. మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోద ముద్ర వేరు. ఇక్కడేమో నోటిఫికేషన్ కావాలని దొంగ దీక్షలు, చిల్లర మాట. దయచేసి నేను మిత్రులందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ అందుకే నేను ఆ జేపీ నడ్డా అంటే ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే కూడా అనిపించింది, జేపీ నడ్డా నువ్వు పెద్ద అబద్ధాల ఆట. మొదటి విషయం. రెండవది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డ, వేరే అక్కడిక్కడ కాదు, 100% నువ్వు ఎర్రగడ్డ పోవాల్సిన మనిషివి, తప్పిదానికి వచ్చిన బిడ్డ నువ్వు. ఎందుకంటే ఆయన మాట్లాడుతాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయింది కేసీఆర్ అని చిల్లర మాట. మరి నేను అడుగుతున్నా, ఇంకా ఆయన ఆమె కూడా అంటాడు మీదికెళ్ళి ఏమని, కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ హోగా, కేసీఆర్ కా మెంటల్ బ్యాలెన్స్ హోగా. గొప్ప పథకం మిషన్ భగీరథ, గొప్ప పథకం మిషన్ కాకతీయ, 24,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సిఫారసు చేస్తారు. మరి వానికి మెంటల్ ఎక్కిందా, నీకు మెంటల్ ఎక్కిందా? మిషన్ భగీరథ అంత చెడ్డ పథకం అయితే, నువ్వు చెప్పినట్టు నీళ్లు రాకపోతే నీతి ఆయోగ్ సిఫార్సులా నీకు లేదా, లేకపోతే నీకు దిమాగ్ లేదా? ఏది కరెక్ట్, ఏది వాస్తవం? ఇదంటే మళ్ళీ వాళ్ళు ఇంకా అడ్డమైన మాటలు. ఇంకొక మాట, అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ సొంత పైసలతో కడితే ఓ జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీ ఒక పైసా సాయం చేయదు, జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇయ్యదు. నువ్వు మాట్లాడతావు, వీటికి వచ్చి సిగ్గు లేకుండా. మీలంగా 3,000 కోట్లు పెట్టి మేడ్ ఇన్ చైనా విగ్రహాలు పెట్టలేము మేము. వీళ్ళక 3,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చి మేడ్ ఇన్ చైనా విగ్రహాలు పెట్టలేము. మేము తెచ్చింది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. తెలంగాణ రైతాంగం మీరు పండిస్తున్న పంట మీ ఎఫ్సిఐ కొనలేకపోతున్నాడు కదా. మీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడు చేతులు ఎత్తేస్తున్నాడు. తెలంగాణ రైతాంగం పండిస్తున్న పంట చూసి ఈరోజు చేతులు ఎత్తేసే పరిస్థితి నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వచ్చింది. ధాన్యం కొనలేము మేము, మాతో రైతు లేదు, మేము చేతగానులం, అసమర్థులం. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కుమాల ప్రభుత్వం, దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నది ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహకం. నువ్వు మాట్లాడతావు మా మీద. ఇలా తెలంగాణలో పాలమూరుకి పోతే అక్కడ కనబడే రివర్స్ మైగ్రేషన్ తెలుస్తుంది. ఒకనాడు పాలమూరు నుంచి కూలీలు వలసపోయే కాడి నుంచి రివర్స్ మైగ్రేషన్తో ఈరోజు పాలమూరు కూలీలు కాదు, కర్నూలు నుంచి వస్తున్నారు. నీ సొంత రాష్ట్రం బీహార్ నుంచి కూడా ఇక్కడ కూలీలు ఉంటున్నారు. నడ్డా తెలుసుకో, నీకు తెలియదు. ఇక్కడ హమాలీలు మా దగ్గర పనిచేసే హమాలీలు నీ ఉత్తరప్రదేశ్ నుంచి, నీ బీహార్ నుంచి, మీ దిక్కుమాలిన పరిపాలనలో అక్కడ ఉపాధి లేదు కాబట్టి అక్కడి నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వస్తే వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నది కరోనా టైంలో మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ అనే మాట నేను గుర్తు చేస్తాను. అదేవిధంగా నీకు రివర్స్ మైగ్రేషన్ తెలియదు, కాళేశ్వరంలో రివర్స్ పంపింగ్ తెలియదు, కరువు ప్రాంతాలను బ్రహ్మాండంగా మార్చడం తెలియదు, నీకు ఏది తెలియదు. మీకు నీతి ఆయోగ్ ఉన్న నీతి కూడా మీకు లేదు. దాంతోపాటు ఇంకా గమ్మత్ ఏంటంటే మాకు గమ్మత్ అనిపించింది, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక మరి దయ్యాలు, వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడి తలదించుకొని ఎక్కడైనా తల దాచుకునే పరిస్థితి. ఒకసారి చూపెట్టేవారు, సంవత్సరాలు ఢిల్లీలో రైతులు చలిలో యుద్ధాలు చేస్తుంటే పోరాటాలు చేస్తుందో ఇది వీళ్ళ ఘనత. రోడ్ల మీద మేకులు కొట్టి, శిలలు కొట్టి,
రైతుల కాళ్ళు అరిగిపోయేటట్టు, వాళ్ళ జబ్బలు ఇరిగిపోయేటట్టు చేసిన వాళ్ళు వీళ్ళు, లక్షలాది మంది రైతులను గోసగుచ్చుకున్న వాళ్ళు వీళ్ళు. ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి నడ్డా మాట్లాడుతున్నారు. మాకు ఇంకా గమ్మత్తు ఒకటి అనిపించింది. నడ్డా పోయి నాడ సికింద్రాబాద్లో గాంధీ ముందు మొగరిగితే చాలా విచిత్రంగా అనిపించింది. చీకట్లనేమో గాడ్సే గొప్పవడం చెప్తారు, బయటకు వచ్చి గాంధీని మొక్కుతారు. మీకు సిగ్గున్నదా? నాకు అర్థం కాదు. నీకు నీ దిక్కుమాల పార్టీకి చీకట్ల గాడ్సే గొప్పోడు, గాంధీని చంపుడు కరెక్ట్ అని చెప్పే దౌర్భాగ్యులు మీరు గాంధీ ముంగడ మొక్కరిగితే ఆయన క్షమిస్తారా? మీద సిగ్గు, షరఫ్, లజ్జ. మీరు ప్రజాస్వామ్యం గురించి ఇది మీ బతుకు. దీన్ని కంచెలు పెట్టి, ఇంప కంచెలు పెట్టి రైతులను సావగొట్టి లక్షలాది మంది రైతుల గోసగుచ్చుకున్న దౌర్భాగ్యం. ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, ప్రజాస్వామ్యంలో ఇదేదో చీకటి రోజు కాకరకాయ అని చెప్పి ఇంకోటి ఒకటి రెండు కలిసి వందల పిక్చర్స్ ఇంటర్నెట్లో అవుతే, గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే వందలు వెళ్తాయి. మీరా అని చెప్పి ఎందుకు ఇవ్వాలని ప్రధానమంత్రిని అడుగుతున్నారు పంజాబ్లో? పనిలేక పొద్దుపోకను ఎప్పుడైనా ఉన్నదా చరిత్రలో? ప్రధానమంత్రి 30 నిమిషాల పాటు రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? ఎందుకు తెచ్చుకున్నారు ఆ పరిస్థితి? ఎందుకైంది మీకు? ఎందుకైందంటే ఉత్తరప్రదేశ్కి పోతే మీ మంత్రి బల్పుతోని రైతుల మీద బండెక్కించి తొక్కి సంస్థలు 8 మంది, కానీ మనం మీరు తీయరు. మంత్రి పదవికి వెళ్ళి కూడా తీయరు. మీరు గంత సిగ్గు లజ్జ లేని దిక్కుమాలిన మీరు మాకు చెప్తారు రైతుల రక్తం చూసిన దిక్కుమాలిన ప్రభుత్వం, రైతుల రక్తాన్ని కళ్ళ చూసిన దౌర్భాగ్యపు ప్రభుత్వం మీరు. కేసీఆర్ మీద మాట్లాడే గొప్పలు మీరు. రైతు బంధు తెచ్చినా, రైతు బీమా తెచ్చినా అదొక కేసీఆర్కే సాధ్యమైంది తప్ప నీ దిక్కుమాలిన బీజేపీ, నీ దిక్కుమాలిన ప్రభుత్వం ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎక్కడున్నా ఒక్కడంటే ఒక్కరికి ఐడియా వచ్చింది? ఒక్క బీజేపీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రికి ఒక్కరికి ఎవరికైనా ఐడియా వచ్చింది? ఇవ్వాలని రాదు. మేము చేస్తేనే కాపీ కొడతారు, మళ్ళీ మీదికి వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఇంకా చాలా చెప్పవచ్చు, కానీ ఇంకా చాలా మాట్లాడవచ్చు, కానీ ఇంకా గమ్మత్తమైన మాటలు మాట్లాడారు. కుటుంబ పాలన, ఈ గవర్నమెంట్ జానా. ఇంకా విచిత్రం ఏంటంటే నడ్డా ఆయన అత్తనే, సొంత అత్త, పిల్లనిచ్చిన అత్త, ఆమె పేరు జయశ్రీ బెనర్జీ. చూడండి కావాలి, నేను చెప్పేది తప్పది. ఆమె నిన్న మొన్న దాకా ఎంపీ, మొన్న మంత్రి. ఈయన వచ్చి ఇక్కడ మాకు శుద్ధులు చెప్తాడు. కుటుంబ పాలన, వసుంధరారాజే ఉండొచ్చు, యశోధరారాజే ఉండొచ్చు, విజయరాజే సింధియా ఉండొచ్చు, వేద ప్రకాష్ గోయల్ కొడుకు పీయూష్ గోయల్. దేశంలో ఎవరికేం చేసింది ఈ ప్రభుత్వం? ఒక సెక్షన్కి చేసామని చెప్తావా? హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, హైయెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ ఈ ప్రభుత్వంలో రాలేదు. 7.5 ఏళ్ళలో ఇప్పుడు చెప్పినా కూడా, దీని కథలు చెప్పినా కూడా మోడీ ఒక్కటనే చేసిందా? ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు ఉరుకుతున్నాయి. మొత్తం దేశం అంతా ఎటువంటి మాకు కనబడకుండా ఇట్లా తెలంగాణ బైపాస్ చేసుకుని పోతున్నాయి మాకు తెలియకుండా. ఇట్లున్నది కథ వీళ్ళకి. మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా, ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు వాటిని విసుగొట్టుతాం, బయట కుక్కలాగా ఇవి చూపిస్తాం. ఇది ఒకటే మీకు తెలుసు. పక్కా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినాం, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మొరిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకో, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాల పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టామో, జిఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టాము, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరు ఇచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం. ప్రజల తరపున వేధిస్తామంటే మనం వేరే అర్థం చేసుకునేది. ప్రజల తరపున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడ దాకా కొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నాను మరొకసారి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక దగ్గర 1000 ఒక్కరిని గెలిచి, ఓ దగ్గర ఏడ్చుకుంటా నన్ను సాదుకుంటారా అని ఏడ్చుకుంటా గెలిచి, అదో గెలుపు అవైనా ఒక గెలుపు గెలిచి 107 జిల్లాల అంత దూరం కాదు. నడ్డా సొంత స్టేట్ హిమాచల్ ప్రదేశ్, బీహార్లో ఉంటుంటూ హిమాచల్. మరి మన అక్కడ ఉప ఎన్నికలు ఓడిపోయింది బీజేపీ హిమాచల్. అందరికీ దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నాయి. వాళ్ళు ఇంకా నడ్డా గారి పార్టీలో, నరేంద్ర మోడీ గారి ఇంట్లో అందరు దుప్పట్లు కప్పుకొని ఏడుస్తున్నారు. అందరూ దిగజారిపోయి నైతిక స్థాయిని కోల్పోయింది. పార్టీ పనిచేయం, ప్రభుత్వ పనిచేయం, పడుతున్నారు. ఎవరు పనులు చేసుకుంటూ పోతారు. ఎలక్షన్ 317 జీవో గురించి తలాదిలో దోకాదిలో మా ఉద్దేశం సుస్పష్టం. 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సదాశయంతో నీళ్లు, నిధులు, నియామకాలనే కోణంలో ఎక్కడెక్కడ నియామకాల్లో ఖాళీలు ఉన్నాయి, జోనల్ ట్రాన్స్ఫర్ చేస్తే తేలుతుందన్న ఉద్దేశంతో మేము తీసుకొచ్చిన జీవో.
అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన వీళ్ళు ఎవరైనా రాజకీయ ఉద్యోగులు లేవు వాళ్ళకి ఏం సంబంధం సార్ ఈడీ సిబిఐ కేసులు మాట ఇదే చిల్లర మాట నాకు అర్థం కాదు. రిక్వెస్ట్ ఏంటంటే మీ అత్తగారు స్వయంగా మీ అత్త చెప్పినట్ట మాట్లాడేటప్పుడు గురువింద గింజ సాంస్కృతిగా రాలేదు. మీ అత్త జయశ్రీ బెనర్జీ మరి ఆమె లేదా, మంత్రిగా లేదా, ఎంపీగా లేదా, నిన్న మొన్నటి దాకా ఎంపీ కాదా? మర్చిపోయిన వాళ్ళకి అత్తగారికి మర్చిపోయినట్టు ఇక్కడికి వచ్చింది పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ఉపదేశాలు, పెద్ద పోటుగాళ్ళగా పోజులు, ప్రజాస్వామ్యం గురించి మాకు నీతులు మీరా చెప్పేది మాకు. ఇట్లాంటి దిక్కుమాల మాటలు మాట్లాడుతుంటే, ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే ఇంకా చిత్రం ఏంటంటే అవినీతి గురించి ఈయన మాట్లాడుతున్నారు. ఇగో వీళ్ళ బతికి ఎట్లుంటుందంటే ఇగో అవుట్లుక్ అని పత్రిక ఉన్నదండి. ఇక చూడండి, ద మోస్ట్ కరప్ట్ ఇండియాస్ మోస్ట్ కరప్ట్ స్టేట్ ఎవరిది? కర్ణాటక. దక్షిణాదిలో ఉండే ఏకైక రాష్ట్రం మన పక్కగా అంటుకున్న రాష్ట్రం కర్ణాటక. నేను చెప్తున్నాను నా కవిత్వం. ఈ కర్ణాటక మోస్ట్ కరప్ట్ స్టేట్ అని అవుట్లుక్ అనే పత్రిక ఫ్రంట్ పేజ్లో పెట్టి రాసింది. అలా ముఖ్యమంత్రి ఫోటో వేసి. ఇంకా అదొకటే కాదు, గమ్మత్ చూస్తారు. పాపం నడ్డా గారికి అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాను. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల అసోసియేషన్ వీళ్ళు వాళ్ళు ఉత్తరమే రాసి పారేసింది గవర్నర్. రాష్ట్రపతికి రాసింది, ప్రధానమంత్రికి రాసింది. ఏం రాసింది ఎక్కైనా చదువుమంటే చదువుతున్నారు. ఇక ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరాలు రాసింది. ఏం రాసింది వీళ్ళు? ఇగో సార్, కర్ణాటక కాంట్రాక్టర్స్ బాడీ రైట్స్ టు పిఎం మోడీ కంప్లైంట్స్ ఆఫ్ కరప్షన్. ఏమని? సార్ వీళ్ళు 5% ఒప్పుకుంటలేరు, 55% కావాలి వీళ్ళకి. దొంగలు మీ వాళ్ళు అంతా లంగలు ఉచ్చగాలు ఏనంటలేదు. లంగలు ఉచ్చగాలు అన్నమాట ఏంటంటే వాళ్ళని. ఇక ఉత్తరం కూడా కావాలంటే మీకు ఇస్తా. ఇక చదువుకోండి, అందరు మంచిగా డీటెయిల్గా చదువుకోండి. పరమ చండాలం విధవలు, దౌర్భాగ్యులు, అవినీతి పరులు ఎక్కడున్నారంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారని నేను చెప్తలేను, వాళ్ళు చెప్తున్నమాట. ఇక ఇంకా కూడా చెప్తాయి మీరు. కిరణ్ మజుందార్ షా అని బయోకాన్ వ్యవస్థాపకురాలు, భారతదేశంలో మొత్తం అందరం గౌరవించే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇది ఆమె ట్విట్టర్లో ఆమె ట్వీట్ ఏం పెట్టింది? కర్ణాటకాస్ ప్రోగ్రెస్ ఫ్రమ్ మామూలు టు మెగా కరప్షన్. ఇదివరకు మామూలు ఉండే, ఇప్పుడు మెగా కరప్షన్ అయిందని చెప్పి నేను లేకపోతే మా పార్టీ వాళ్ళు, మా మంత్రి గారు, మా సహచర మంత్రివర్యులు చెప్తలేదు. కిరణ్ మజుందార్ షా, నువ్వు వచ్చి మాకు నీతుల గురించి, నువ్వు వచ్చి కోతుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఎంత దరిద్రం అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో మణిపూర్, 1-2 కాదు 8 రాష్ట్రాల్లో మెజారిటీ రాకపోయినా అవతల పార్టీని తిమ్మిని బమ్మిని చేసి, కిదమిని చేసి, వాళ్ళని ఆగం చేసి, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, అవతల ఎమ్మెల్యేలను ఆగమాగం చేసి. టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.